దేశంలో అత్యధిక ప్రజలకు డయాబెటీస్ ఒక సాధారణ సమస్యగా మారింది. నిజానికి ఇది జీవనశైలికి సంబంధించిన సమస్యల్లో ఒకటి. అటువంటి పరిస్థితుల్లో మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి ఆహారం, పానీయాలపై చాలా దృష్టి వహించాలి. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేలా చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీని తాగడం మంచిదా లేదా అనేది అనుమానం అందరిలోనూ ఉంటుంది. అలాంటి అనుమానం మీలో ఉంటే గనక ఈ కథనం వినండి. మధుమేహ వ్యాధిగ్రస్తులు వాస్తవానికి ఎటువంటి స్వీట్స్ తీసుకోకూడదు. అది వారి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అది ఎంత పోషకాలతో సమృద్ధిగా ఉన్నా సరే మధుమేహ వ్యాధిగ్రస్తులు స్వీట్లను పక్కన పెట్టాల్సిందే. వాటిలో ఒకటి బెల్లం. బెల్లం ఒక సహజ తీపి పదార్థం. ఇందులో ఇనుము, కాల్షియం వంటి వివిధ రకాల పోషకాలు ఉంటాయి. కానీ బెల్లం గ్లూకోజ్, సుక్రోజ్ తో సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతుంది. అంతేకాకుండా బెల్లం గ్లైసెమిక్ సూచిక 60 నుంచి 70ని కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను మరింత ప్రభావితం చేస్తుంది. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం కలిపిన టీని తీసుకోకూడదు. నిజానికి బెల్లం చక్కెర మూలం కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తినేటప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఉన్నట్టుండి పెరగడానికి కారణమవుతాయి. ముఖ్యంగా మీ చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే గనక అది మీ శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. మీ రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటే మీరు అప్పుడప్పుడు చాలా తక్కువ పరిమాణంలో బెల్లం టీ తాగవచ్చు. కానీ బెల్లం టీ తాగే ముందు మీరు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలని గుర్తుంచుకోవాలి.